టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కాకముందే ట్రంప్ కు వ్యతిరేకత గళం వినిపిస్తున్నారు. అమెరికన్లో గో బ్యాక్ ట్రంప్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజాసేవలకు కోత, వివాదాస్పద సామాజిక విధానాలపై అమెరికా అంతటా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకొచ్చి ఆందోళన తెలిపారు. 50 రాష్ట్రాల్లో 1200 కంటే ఎక్కువ మంది పాల్గొని హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు నిర్వహించారు. పౌర హక్కుల న్యాయవాదులు, కార్మిక సంఘాలు, LGBTQ+ గ్రూపులు, ఇతర సంస్థలు సమైక్య డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో ఈ నిరసనలు ఉధృతంగా సాగాయి. ప్రజాస్వామ్య సంస్థలను ట్రంప్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశం నాశనం అవుతోందని, దేశాన్ని నాశనం చేయొద్దని కోరారు. అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నదని మండిపడుతున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగడానికి దారితీస్తున్నాయని, వాణిజ్య యుద్ధాలను తీవ్రతరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజల్స్, చికాగో, ఫిలడెల్ఫియాతో పాటు మాన్హట్టన్లో నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంపై నిరసనకారులు మండిపడ్డారు. ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు వాషింగ్టన్లోని నలుమూలల నుంచి నిరసనకారులు నేషనల్ మాల్ వద్దకు చేరుకుని భారీ నిరసన ప్రదర్శించారు. న్యూ హాంప్షైర్ నుంచి కూడా బస్సులు, వ్యాన్లలో వందలాది మంది వాషింగ్టన్ చేరుకుని ట్రంప్ వైఖరిపై ఆందోళన చేపట్టారు. ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మిత్రులను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో జరుగుతున్న అతిపెద్ద ఆందోళన ఇది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా ప్రస్తుతం ట్రంప్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందు చూపు లేకుండా ట్రంప్ మస్కు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వాణిజ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.